లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, చిర్లా జగ్గిరెడ్డి మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగాన్ని పట్టించుకోవటం లేదు, కార్మికులను పట్టించుకోవటం లేదు, ప్రజలను పట్టించుకోవటం లేదు. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటే చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పరిపాలన అనేది అర్థం కాకుండా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో కనపడతలేదు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఇక లోకేష్ గారు అయితే ఎంతసేపు కూడా అరెస్టు, వాళ్ళ జైల్లో పెట్టాలి, వీళ్ళ జైల్లో పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మీరే చేశారు. మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయన రోడ్డు మీదకి వస్తారా? మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఆయన ఈ అరెస్టు చేయకుండా ఉంటే ఆయన రోడ్డు మీదకి వస్తారా? ఆయన రోడ్డు మీదకి వస్తే జనం రాకుండా చేయాలి. ఇదే మీ పరిపాలన ఏమనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీదే 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీకు అది తప్పితే ఇంకేమీ లేదు. మీరు చేయాలనుకున్న పని ప్రజలకు చేయండి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటారో ప్రజల పరిపాలన మీరు ఈవీఎంల ద్వారానో ఎలాగోనో గెలిచారు. ఏంటంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ని ఆంధ్ర రాష్ట్రంలో బయటికి తీసుకొచ్చి దాని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తుంది. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈరోజు అబద్ధాలు ఆడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో వ్యాపారం చేసింది ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిగినాయి. ప్రభుత్వం షాప్లే పెట్టింది. ప్రభుత్వం ద్వారా ఏది వచ్చినప్పటికీ ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులు తప్పితే చేతులు మారినటువంటి విధానం. మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పినప్పటికీ వీళ్ళు రాసేసుకుని వాళ్ళు భయపెట్టి స్టేట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి. ఈవేళ ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని చూసాము. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు అందరూ కూడా ట్రీట్ చేస్తున్నారు. ఏమాత్రం కూడా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా కోర్టు చెప్పినప్పటికీ కూడా జైల్లో ఆయన్ని అరకొరగా వసతులు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం కోర్టు చెప్పినటువంటి విధంగా ఆయనకి ఏ విధమైనటువంటి వసతులే ఉండలేదనేటువంటిది ఇప్పుడే మేము చూసి వస్తున్నటువంటి